రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద దాదాపు బంగారం, వెండి, 1,20,000 రూపాయల నగదుతో పాటు ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్లో బైక్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న బిమేష్ ఉద్దేశించి వేసవి కాలంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి కోరారు. నాదర్గుల్లో వృద్ధురాలు హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బిమేష్ అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. 29 kilos of gold, 1.5 kg of silver, and then 1,20,000 cash అనేది ఇతని దగ్గర నుంచి ప్లస్ అలాంగ్ విత్ ఒక బైక్ని కూడా రికవరీ చేయడం అనేది జరిగింది. ఇతను ఎవరైతే ఇంటికి తాళం వేసుకొని పోతారో అట్లాంటి హౌసెస్ని టార్గెట్ చేసుకొని అవి చాలా సునాయాసంగా ఒక స్క్రూ డ్రైవర్ ఆధారంతో గ్లౌస్ వేసుకొని ఎక్కడ కూడా ఫింగర్ ప్రింట్స్ దొరకకుండా ముఖానికి మాస్క్ వేసుకొని సీసీటీవీస్ ఉన్నాయా లేదా అబ్జర్వ్ చేసుకుంటూ అన్ని జాగ్రత్తలు పాటించుకుంటూనే చేస్తాడు. పర్టిక్యులర్స్ కూడా ఉన్నాయి. అతను ఏంటంటే ఎవరైనా పోలీస్ ఇమీడియట్గా పట్టుకోగానే ఇమ్మీడియట్గా అతని చేతిలో ఎప్పుడు 24/7 ఒక బ్లేడ్ ఉంటుంది. ఆ బ్లేడ్ తోటి ఇమీడియట్గా గొంతు కట్ చేసుకోవడం కానీ సూపర్ఫిషియల్ ఇన్ఫెక్షన్స్ చేసుకుంటూ ఉంటాడు. చేతి మీద కూడా ఒక 10-20 వరకు మార్క్స్ అట్లాంటివి ఉన్నాయి. సో ఈ యాజ్ ఎ హ్యాబిట్ ఆఫ్ దట్ థ్రెటనింగ్ మోడ్లోకి వెళ్తాడు. సో అతన్ని ఈరోజు చాలా టాక్టిఫుల్గా నిరంతరంగా కృషి చేసి పట్టుకున్నటువంటి